ప్రభు నామమున చేరవచ్చిన జూమ్ మీటింగ్ లో వచ్చినటువంటి వారందరికీ యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాము. మనము వాక్య ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాం, దయచేసి గమనించండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగు చేసెను గనక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. అదే రీతిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుతాను, దయచేసి గమనించండి. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ప్రభు సహాయనితం చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయినటువంటి మా దేవ, సర్వశక్తి మంతుడా, సర్వాధికారి అయిన దేవ, మీ బంగారు పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు, వందనాలు. గడిచిన దినమంతట్లో మీ సన్నిధి తొడిగొంచి క్షేమకరంగా కాచి కాపాడి రక్షించి సజీవ లెక్కలో ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని జూమ్ మీటింగ్ ద్వారా బైబిల్ నిమిత్తమై సమకూర్చిన మీ ప్రేమంతటిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. మరి ప్రభా, ఈ సమయంలో మరి ఈ దినాల్లో క్రైస్తవ సమాజంలో మరి లెంట దేశని శ్రీరామాజుకోండి. మరి ప్రభా, జూమిట్లు జాయిన్ అయిన వారందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు. నిలబడ్డ మరి దాసుని, అపాతుల్ని, అయోగ్యుల్ని, మరి ప్రభా ఏ విషయంలోనూ ఎన్నికలేని వాడిని, మరి ప్రభా మీ అంతస్తుకు తగిన వాడిని కాకపోయినప్పటికీ ప్రభా మీ కృప చేత, మీ కనికరమ చేత నన్ను నిలబెట్టుకున్న మీ ప్రేమకి వందనాలు, స్తోత్రాలు. మీరే మీ సులువ చాటున మరుగుపరచండి, మీ పునరుత్థాన శక్తితో నింపండి, మీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి త్వరలోక ధవళ సింహాసనం నుంచి కావాల్సిన మాటలు మాకు దయచేసి మరి ప్రభా ఆ హెచ్చరికల ఆధారంగా మరి ప్రభు మా జీవితాలను మనం మలుచుకున్న వారమే ముందున్న యాత్ర జీవితంలో నన్ను మమ్మల్ని ఆయత్తపరచవలసిందిగా మీకు వాసనలో విజ్ఞాపన చేస్తున్నాం. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా, దీనకరంగా, మేలుకరంగా, మీకు మహిమకరంగా ఉంచవలసిందిగా మీ పాసనలో విజ్ఞాపన చేస్తున్నాం. కృపాసత్య సంపూర్ణమైన దేవ నీకు వందనాలు, స్తోత్రాలు. నమ్మదగిన దేవ నీకు వందనాలు, స్తోత్రాలు. మా సమయాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. కరెంటును మీ ఆదరణ ఉంచుకోండి, వాతావరణాన్ని మీ ఆదరణ ఉంచుకోండి ప్రభా. ఈ ఇంటర్నెట్ కనెక్షన్లు సమస్తాన్ని మీ ఆదరణ ఉంచుకొని మీ నామమునకే మహిమ తెచ్చుకోవాల్సిందిగా మీ పాస్టర్లో విజ్ఞాపన చేస్తూ సమస్తము మీ చేతికి అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ, ఘనత, స్థుతి, ప్రభావాలన్నింటినీ మీకే ఆరోపిస్తూ కుమారుడు, ప్రభు రక్షకుడు, పాప విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకొని స్తుతించి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో చదువున్న లేఖన భాగాన్ని మరొకసారి చదువుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసెను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ఇక్కడ మరి తన సిలువ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ద్వేషాన్ని సంహరించినాడు. మానవాళి మీద ఉన్న ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా మరి మనల్ని దేవునితో ఏక శరీరము చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసాను కనుక ఆయన సమాధాన కారకుడై ఉన్నాడని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి ఈ రీతిగా రాస్తా వస్తున్నాడు. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కూడా మరి పౌలు ఈ రీతిగా రాసిన 2వ అధ్యాయం 8వ వచనములో మరి చదువుతున్నా. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకొనెను. మరి మా ఆకారమందు మనుషుడిగా నీ వలె నా వలె కనపడినప్పటికీ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు, అనగా శిలువ మరణం పొందినంతగా మరి తగ్గించుకొని విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుడైన పౌలు ద్వారా రాయబడతా వచ్చింది. మరి ఇక్కడ క్రైస్తవ చరిత్రలో మరి
ఆది కాండం మొత్తం మానవాళి చరిత్రలోనే మరి మానవునికి మరణ శిక్ష విధించడానికి మరి సిలువ అనేది ఎప్పుడూ లేదు. రాళ్లతో కొట్టి చంపడము, ఇలా కత్తితో చంపడం ఈ రకంగానే ఉంది కానీ సిలువ శిక్ష అనేది ఉండేదిగా లేదు. ఈ సిలువ శిక్ష అనేది ఎంతో భయంకరమైనదిగా ఉంటా వస్తున్నది. ఎంతో ఘోరమైన శిక్షగా ఉండేదిగా ఉంటా వస్తున్నది. మరి ఈ సిలువ శిక్ష మరి ఈ రోమిలో ఈ సిలువ శిక్షలో రోమియోలు మరి ఏ రీతిగా వచ్చేస్తుందంటే, ఇది రోమియోల యొక్క శిక్షా స్మృతిలో మరణ శిక్షకు శిలువ మరణం అనేది లేదు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే పర్షియన్ల నుంచి వారు అడాప్ట్ చేసుకున్న వారుగా ఉంటా వస్తున్నారు. పర్షియన్లు యొక్క శిక్ష అది. పర్షియన్లు మరి నేరాలు చేసిన వారికి మరి బందిపోటు దొంగలకి ఇట్లా ఈ రీతిగా ఉన్న ఏదైనా ఘోరమైన శిక్ష చేసిన వారికి, వారు ఘోరమైన తప్పిదాలు నేరాలు చేసిన వారికి ఈ శిలువ శిక్ష విధించేవారుగా ఉంటా వస్తున్నారు. మరి పర్షియన్ల వాళ్ళ దృష్టిలో వాళ్ళ భూభాగము ఎంతో పవిత్రమైనదిగా భావించేవారుగా ఉంటా వస్తున్నారు. కాబట్టి ఈ శిలువ శిక్ష అనేది వారి మరి చివరి భాగం, వారి భూభాగానికి వారి భూభాగం ఆ తర్వాత వారి ఆక్రమిత భాగంలో ఊరికి వెలుపట వారు ఆ శిక్షను అనుభవించేవారుగా ఉంటారు. భూమికి వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళు భూమి మీద వాళ్ళని ఉంచేవాళ్ళు కాకుండా మరి భూమికి ఆకాశానికి మధ్యలో శిలువ శిక్ష విధించేవారుగా ఉంటా వస్తున్నారు. వారి దగ్గర నుంచి ఈ రోమిలు ఆ శిక్షను మరి గ్రహించినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి ఇది లేఖనాలు నెరవేర్చబడాలని మరి ఈ ఈ శిలువ శిక్ష లేఖనాల ప్రకారం ఉండేదిగా ఉంటా వస్తున్నది. ఈ లేఖనాల నెరవేర్పు నిమిత్తమై రోమిలు ఆ శిక్షను వాళ్ళు అడాప్ట్ చేసుకున్న వారుగా ఉంటా వస్తున్నారు. మరి ఈ శిలువ శిక్ష గురించి మరి క్రీస్తు పుట్టక మునిపే మరి 750 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు మరి యెషయా గ్రంథంలో రాస్తా వస్తాడు ఈ శిలువ యొక్క శిక్ష ఏ రీతిగా ఉంటా వస్తున్నది అనేది. మరి అంత మాత్రమే కాదు, 550 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 550 సంవత్సరాల క్రితము జకరియా ప్రవక్త కూడా మరి ఆయన శిలువలో శిక్షింపబడతాడని రాస్తా వస్తాడు. మరి ఇంకా విచిత్రం ఏమంటే మరి 1000 సంవత్సరాల క్రితము దావీదు మహారాజు కూడా కీర్తనల గ్రంథంలో ఈ శిలువను గురించిన శిక్షణ గురించిన విషయాలు మరి ప్రవచిస్తూ రాసినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి ఈ శిలువ శిక్ష విధించే విధానము రోమిలు ఒక ప్రత్యేకంగా చూసేవారుగా ఉంటా వస్తున్నారు. శిలువను మరి ఆ మోపబడిన వ్యక్తి, నేరస్తుడైనటువంటి వ్యక్తి యొక్క నేరాన్ని మరి ఆయన ఒక సైనికుడు ఆ నేరాన్ని మోపబడినది ఆ బోర్డు ముందు పట్టుకొని నడిచేవాడుగా ఉంటా వస్తాడు. నేరం మోపబడిన వాడిని మీద శిలువ మోసుకుంటూ వెళ్ళాలి. 4 సైనికుల మధ్యలో శిలువను మోసుకుంటూ వెళ్ళేవాడుగా ఉంటా వస్తాడు. మరి వారిని కొరడాలతో కొట్టుకుంటూ తీసుకువెళ్ళేవారుగా ఉంటా వస్తారు. మరి ఈ తీర్పు తీర్చి శిలువ మరణం అప్పజెప్పిన వ్యక్తి ఎక్కడైతే తీర్పు తీర్చబడినాడో ఆ స్థలం నుంచి శిలువ వేసే స్థలం వరకు మరి ఎంత ఎక్కువగా దూరంగా ఉంటే అంత ఎక్కువ దూరము వాళ్ళు ఆ శిలువను మోస్తూ ఊరేగిస్తూ నడిపించుకుంటూ తీసుకునే వాళ్ళెవరుగా చూస్తా వస్తున్నాం. ముందు మరి శిలువ శిక్ష విధింపబడిన వ్యక్తి యొక్క నేరము మోపబడిన ఆ కార్డు అది పట్టుకొని నడిచేవాళ్ళుగా ఉంటా వస్తారు. 4 సైనికుల మధ్యలో మరి ఆ శిలువ మోసే వ్యక్తిగా ఉంటాడు. ఆ శిలువ మరణము పొందినటువంటి శిలువ శిక్ష పొందినటువంటి వ్యక్తి ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళే వారిగా చూస్తా వస్తున్నాం. మరి ఆ శిలువను మోసేటప్పుడు కొరడాలతో కొట్టేవారుగా ఉంటా వస్తారు. మరి ఆ కొరడాలు ఎలాంటివంటే మామూలుగా ఉండే కొరడాలు కాదు, కానీ ఆ కొరడ తోలుతో చేయబడినట్లుగా ఉంటుంది. చివరిలో దానికి ఇనుపతో పదునైనటువంటి అవి కొక్కాలు ఉన్నటువంటివిగా ఒక గుత్తి లాగా ఉండేదిగా ఉంటా వస్తున్నది. అంత మాత్రమే కాదు, వాటికి ఎండిపోయినటువంటి ఎముకలు, చూదుగా ఉన్న ఎముకలు, మరి తర్వాత సీసపు గుండ్లు, ఇవన్నీ వారికి కట్టిన వారుగా ఒక బంచుగా ఉండేదిగా ఉంటారు చివరిలో. అలాంటి కొరడాతో మరి కొట్టబడే వారిగా చూస్తా వస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, ఈ శిలువ ఎలాంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారు మోసినటువంటి శిలువ దాదాపుగా అది 150 కిలోల బరువు ఉండేదిగా ఉంటా వస్తున్నది. మరి భక్తులు మరి బైబిల్ పండితులు చెప్పిన మాటలు మరి మీకు చెప్తా వస్తున్నాను. మరి 150 కిలోల బరువైనటువంటి శిలువను అది
దాని వెడల్పు ఎంతగా ఉంటదంటే 8 అడుగుల వెడల్పుగా ఉండేదిగా ఉంటా వస్తుంది. పొడవు వచ్చేసి 15 అడుగుల పొడవు ఉండే సిలువ మరి మోసుకుంటూ వెళ్ళాలి. మరి అలాంటి శిక్ష మరి ఉండేదిగా ఉంటా వస్తున్నది. మరి ఇలాంటి శిక్ష మన యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించినట్టుగా చూస్తా వస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి నిర్దోషి. ఆయన ఏ నేరము చేసినట్లుగా లేదు. మరి తీర్పు తీర్చడంలో కూడా అన్యాయపు తీర్పు పొందిన వానిగా ఉంటా వస్తున్నాడు. అన్యాయపు తీర్పు పొందినవాడుగా చూస్తూ వస్తున్నాం. ఆయన మీద నేరం మోపబడిన వారిలో ఏది కూడా నిరూపించలేకపోయినారు. మరి ఆ రాత్రి అర్ధరాత్రి నుంచి మళ్ళీ తెల్లవారే వరకు ఆయన మీద 4 చోట్లగా మరి ఆయన్ను తీర్పు తీర్చినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చింది. మరి సన్హెడ్రిన్ సభ దాదాపు 70 మంది సభ్యులు ఉంటారు. ఆ సభ ముందు తీర్పు కోసం నిలబడిన వ్యక్తిగా చూస్తా వస్తున్నాము. ఆ తర్వాత కైఫా దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తా వస్తున్నాము. తర్వాత పిలాతు దగ్గరికి తీసుకువెళ్ళినట్లుగా చూస్తా వస్తాము. తర్వాత అంత మాత్రం కాదు, హేరోదు దగ్గరికి, అది హేరోదు పరిపాలన కింద ఉంది కాబట్టి హేరోదు దగ్గర పిలాతు పంపించినట్లుగా చూస్తాం. హేరోదు దగ్గరికి వెళ్ళిన తర్వాత పిలాతు ఈ రీతిగా చూసి మీ దగ్గర పంపించాడంటే మళ్ళా తిరిగి పిలాతు దగ్గరికి పంపించినట్లుగా చూస్తా వస్తున్నాం. ఈ రీతిగా 4 రకాలైనటువంటి చోట్ల న్యాయము కోరుకు తీర్పులో నిలబడినట్లుగా చూస్తా వస్తున్నాం. కానీ అన్యాయపు తీర్పు వారి మీద మోపబడిన ఏ నెపము కూడా అది మరి నిరూపించబడినట్లుగా లేదు. అయినప్పటికీ వాళ్ళు సిలువవేమో అన్నట్లుగా మనము రాయబడతా వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో నుంచి. మరి మరి ఆయన ఎలాంటి వాడు అనేది మరి పరిశుద్ధ గ్రంథంలో మరి పేతురు భక్తుడు రాస్తాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో రాయబడతా వచ్చింది. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. ఆయన పేతురు రాస్తా వస్తాడు, ఆయన పాపము చేసిన వ్యక్తిగా లేడు. మరి ఆయన యందు ఏ కపటము లేదని పేతురు మొదటి పేతురు రాష్ట్ర పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో రాస్తా వస్తాడు. అంత మాత్రమే కాదు, మరి యోహాను భక్తుడు మరి యోహాను కూడా రాస్తా వస్తాడు. మొదటి యోహాను పత్రిక చూడండి దయచేసి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనంలో రాయబడతా వచ్చింది. పాపము తీసివేటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు ఏ పాపము లేదు. పాపము చేయలేదని పేతురు భక్తుడు రాస్తే, యోహాను భక్తుడు ఆయన యందు పాపమే లేదని రాస్తా వస్తున్నాడు. అంత మాత్రం కాదు, పౌలు భక్తుడు కూడా రాస్తా వస్తాడు. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడు పౌలు మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో, 5వ అధ్యాయము 21వ వచనంలో రాస్తా వస్తాడు చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగునట్లుగా పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసిన, పాపము ఎరగని వాడుగా ఉంటా వస్తున్నాడని ప్రభు వారు రాస్తా వస్తాడు పౌలు. రీతిగా మరి ఏ పాపము చేయలేని వ్యక్తిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన యందు ఏ పాపమే లేదని యోహాను చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు, పౌలు ఆయన పాపం ఎరగడని మరి పౌలు కూడా ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్టుగా చూస్తా వస్తున్నాం. మరి అంత మాత్రం కాదు, ఆయన జీవించిన కాలంలో నా యందు పాపం ఉన్నది ఎవడు స్థాపించగలడని మరి అధికారపూర్వకంగా ఆయన ఛాలెంజ్ చేసిన మరి ప్రభువుగా ఉంటా వస్తున్నాడు. వాళ్ళ ముందు మరి యూదుల ముందు ఆ రీతిగా మరి ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. అలాంటి పాపం ఎరుగని ఆయనను మరి ఆయన మీద మరి ఈ అన్యాయపు తీర్పు చేసి సిలువ మరి శిక్ష విధించినట్లుగా చూస్తా వస్తున్నాం. ఎందుకోసము ఆయన ఈ పాపము చేయలేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పాపము ఏమీ చేయలేనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పాపం ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు పాపంగా చేయబడినాడంటే మరి ప్రకటన గ్రంథంలో రాయబడతా వస్తుంది చూడండి. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 13వ అధ్యాయంలో రాయబడతా వచ్చింది. చదువుతున్నాను చూడండి దయచేసి. 13వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం, 13వ అధ్యాయం 8వ వచనం. జగదుత్పత్తి మొదలుకొని, ఇక్కడ 13వ అధ్యాయము 8వ వచనం, భూ నివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎవరిపై రాయబడలేదు, గొర్రెపిల్ల యొక్క
జగదుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి భూ నివాసులందరూ కొరకు మరి అందరి కొరకు మరి ఏం చేస్తా వస్తున్నా అంటే దేవుడు గొర్రె పిల్లగా మరి ఆ శిక్షను భరించినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారి శిలువ శిక్ష ఎందుకు మొట్టమొదటిగా చూస్తే దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో మరి ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి ప్రవచనాలను నెరవేర్పు కొరకు లేఖనాలు నెరవేర్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు శిలువ అనుభవించినట్లుగా చూస్తా వస్తున్నాం. రెండవదిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ సర్వ మానవాళి భూలోకంలో ఉన్న వారందరూ జగదుత్పత్తి మొదలుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రక్షించాలన్నది, ప్రతి ఒక్కరి సర్వ మానవాళి రక్షణ ప్రణాళిక మరి నెరవేర్చబడాలంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణం పొందాలని మరి దేవుడు ఇచ్చినటువంటి దేవుడే తన కుమారుని ఆ మరణం పొందడానికి ఈ లోకానికి మానవకారంలో నా ఆకారంలో దేవుడు ఈ లోకానికి పంపించినట్టుగా చూస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవాళి రక్షణార్థమై లేఖనాలు నెరవేర్పు నిమిత్తమై మరి ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినట్లుగా చూస్తూ వస్తున్నాం. చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేసిన వ్యక్తిగా చూస్తూ వస్తున్నాం. ఆయన పరిచర్య చేసి మరి మానవాళి కొరకు, మానవాళి రక్షణార్థమై, మానవాళి పాపము, మానవాళి శాపముని, మానవాళి యొక్క మరి ఆ నరక శిక్షను తప్పించాలని యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మరణాన్ని పొందినట్లుగా తీర్పు తీర్చబడినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి శిలువ అనే మాట మరి ఇంగ్లీష్ లో క్రాస్, CROSS అనే క్రాస్ అనే పదం ద్వారా మరి రాయబడతా వస్తుంది. మరి ఈ క్రాస్ అనే పదములో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క మాటగా ఉండేదిగా ఉంటా వస్తుంది. ఆ మాటలు మనము కొన్ని చూసుకున్న వారమే మనము మరి ఈ బైబిల్ స్టడీలో ముందుకు సాగుదాం. మరి సి అంటే కర్స్, శాపము. మరి సి అంటే కర్స్ అని రాయబడతా వచ్చింది. రెండవది ఆర్ అంటే రిప్రోచ్, అంటే నిందించబడుట. మరి తర్వాత ఓ అంటే ఓతిల్ అని అంటారు, అది అగ్ని పరీక్ష అని రాయబడతా వచ్చింది. ఆ తర్వాత మరి ఎస్ అంటే సపరేషన్, అంటే వేరు చేయబడడం. మరి తర్వాత ఎస్ అంటే మరి సెంటెన్స్, అంటే తీర్పు పొందడం. ఈ రకంగా ఈ పదాలు మరి చూసుకున్న వారమే మనము ముందుకు సాగదాం. మరి గలతీయులకు రాసిన పత్రిక సి అంటే కర్స్ అనే పదం మనం చూసుకున్నాం. సి అంటే కర్స్. మరి గలతీయులకు రాసిన పత్రికలో చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం, 13, 14 కలిసినాయి, చదువుతున్నాను, దయచేసి చూడండి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీడన వేలాడ నా ప్రతి వాడును శాపగ్రస్తుడు అని రాయబడి ఉన్నది. అంటే క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. మరి ఇక్కడ శాపము అనే మాటకు 2వ నెంబర్ వేసి కింద రాయబడతా వచ్చింది శాపగ్రాహి అయినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు సర్వలోక మానవాళి కొరకు మరి శాపంగా చేయబడినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి మరి మనం చూస్తే సంఖ్యాకాండంలో మరి చూస్తా వస్తే సంఖ్యాకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవునికి వ్యతిరేకంగా, మోషేకు వ్యతిరేకంగా మరి అక్కడ సనిగిన వారుగా చూస్తా వస్తున్నాం. చూడండి దయచేసి సంఖ్యాకాండంలో మరి 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే ఇశ్రాయేల్ మరి ఇక్కడ ఇక్కడ 4వ వచనం నుంచి చదివితే, వారు ఏదోమ దేశం చుట్టూ పోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గాయాసం చేత జనులు ప్రాణము సొమ్మసిల్లను కాగా ప్రజలు మీరు మమ్మను పాపకరమైన సర్పములను పంపాను, అవి ప్రజలను కరవుగా
ఇశ్రాయేల్ అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధంగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పమును తొలగించినట్లు ఆయన్ని వేడుకొనమని మరి మొరపెట్టినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి పాపం చేసి మరి మోషేకును మరి దేవునికిని మోషేకును విరోధంగా వారు పాపం చేసినప్పుడు తాపకరమైన సర్పాలు వచ్చి వారిని కరిచినప్పుడు అనేకులు చనిపోయిన వారుగా చూస్తా వస్తున్నాం. మరి అనేకులు మరి వాళ్ళు చనిపోతుంటే ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి మోషే ఎదుట మరి మా కొరకు వేడుకో, యెహోవాని వేడుకో అని చెప్పినప్పుడు మరి మోషే ఇశ్రాయేల్ ప్రజల కొరకు యెహోవా యొద్ద మొరపెట్టినప్పుడు యెహోవా ఏం చేస్తా వస్తాడంటే ఇత్తడి సర్పం ఒకటి చేసి మరి ఇక్కడ రాయబడతా వచ్చి చూడండి. నీవు అప్పుడు యెహోవా ప్రార్థన చేయగా యెహోవా నీవు 8వ వచనంలో నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషే సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దాన్ని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. మరి ఈ రీతిగా మరి ఇత్తడి సర్పము చేయించి మ్రాను మీద నిలబెట్టినట్టుగా చూస్తా వస్తున్నాం. ఇత్తడి అనేది మరి ఇత్తడి అనేది తీర్పుకు గుర్తుగా ఉండేదిగా ఉంటా వస్తున్నది. ఇత్తడి అనేది తీర్పుకు గుర్తుగా ఉంటా వస్తున్నది. అంత మాత్రంగా సర్పం వచ్చేసి పాపానికి గుర్తుగా ఉంటా వస్తున్నది. మరి ఆ తీర్పు పాపము చేసిన వారు కాబట్టి వారికి సర్పం కాటు కరిచి ఆ పాము విషము ఎక్కి చనిపోయిన వారుగా చాలా మంది ఉంటా వస్తున్నారు. ఇంకా కొంతమంది బతికిన వాళ్ళు కూడా ఆ ఇతర సర్పం వైపు నిదానించి చూచినప్పుడు వాళ్ళు బ్రతికినట్లుగా చూస్తా వస్తున్నాం. అంటే మరి ఆ శాపాన్ని తీసివేయాలి. ఆ శాపాన్ని తీసివేయడానికి మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఏం చేస్తా వచ్చినాడు, మరి తీర్పు, ఆ ఇత్తడి యొక్క తీర్పు మరి పాపము, సర్పము వచ్చేసి పాపముకు సాదృశ్యంగా ఉండేదిగా వస్తుంది. మరి పాప పంకిలమైన మన పాపాన్నంతటిని శిలువమాన మీద యేసుక్రీస్తు ప్రభువారు మరి భరించినట్లుగా చూస్తా వస్తున్నాం. ఎంతో భయంకరమైనటువంటి ఆ శిక్షను, మరి దానికి వచ్చే శిక్షణ తీర్పు, ఆ తీర్పు ఆయన మీద తీర్చబడతా వచ్చింది. మరి ఆ శాపాన్ని అంతటిని మరి గలతీయుల పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాసిన రీతిగా మన కొరకు మరి శాపగ్రాహి, చూడండి దయచేసి మరి ఆ వచనం మరొకసారి చదువుకుంటే బాగుంటుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము, 13, 14 కలిసినాయి. ఇక్కడ 14వ వచనం చదువుదాం. అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలగటకై క్రీస్తు మన కోసము. మరి అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మరి కేవలం ఆ ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఆశీర్వాదాలు, అన్యజనులకు లేదు. మరి అన్యజనులు ఆ ఆశీర్వాదం పొందినట్లుగా మరి క్రీస్తు మరి నీ కొరకు నా కొరకు అన్యజనులమైన మన కొరకు మరి మన పాపమును భరించి మన కొరకు శాపమై ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించినాడు. అందు నిమిత్తమే రాయబడతా వచ్చింది. మరి మ్రాను మీద వేలాడున్న ప్రతివాడును శాపగ్రస్తుడని రాయబడతా వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో. మరి లేఖనాలు నెరవేర్పు కొరకు మానవాళి రక్షణ నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించడం అని చెప్పుకుంటూ వచ్చినాం కదా. మరి ఈ రీతిగా మరి సిలువలో క్రాస్ లో ఉన్నటువంటి సి యొక్క ఆ శాపాన్ని మరి భరించినట్లుగా ఎవరి కోసం భరించాడు? నీవు నేను ధర్మశాస్త్రం నుంచి యొక్క శాపం నుంచి విడుదల, ధర్మశాస్త్ర శాపం నుంచి విమోచించాలనే ఉద్దేశంతో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ శాపాన్ని భరించినట్లుగా చూస్తా వస్తున్నాం. తర్వాత రిప్రోచ్ అంటే నిందించుట. ఆర్ అనే పదము రిప్రోచ్ అనే ఆర్ అనే అక్షరానికి రిప్రోచ్ అనే పదము వచ్చేదిగా ఉంటా వస్తుంది. దాన్ని నిందించుట. మరి నిందలు నీ కొరకు నా కొరకు భరించినట్లుగా చూస్తా వస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడైనను. ఇక్కడ అవమానమును నిర్లక్ష్య పెట్టి
తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందం కొరకై యేసుక్రీస్తు ప్రభువారి ఎదుట ఉంచబడినటువంటి ఆనందం ఏం ఆనందం అంటే నీవు నేను రక్షింపబడాలా అనే ఆనందం. మరి తర్వాత ఆ ఆనందం కొరకు అవమానం, తన మీద మోపబడినటువంటి అవమానం, తనకు పొందవలసిన అవమానం, ఆ అవమానం యాక్చువల్ గా చూస్తే ఎవరు పొందాలంటే నీవు నేను పొందవలసిన వారంగా ఉంటా వస్తున్నాం. నీవు నేను పొందవలసినటువంటి ఆ అవమానాన్ని మరి నిర్లక్ష్య పెట్టినాడు. తర్వాత నీవు నేను ఆ శిలువ మరణం పొందేది ఎవరంటే నీవు నేను శిలువ మరణం పొందాలా. మరి మా ప్రతి ఒక్క మానవుడు శిలువ మరణం పొందాలి. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమ పాపం అని మరి రాయబడతా వచ్చింది. ఆజ్ఞాతిక్రమ పాపము. మరి ఆ ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపంలో పడిపోయిన నీవు నేను ఆ పాపంలో పడిపోయి మరి నరకానికి పాత్రులైన నిన్ను నేను విడిపించడానికి మరి ఆ నిందను మరి అవమానాన్ని మరి నీ కొరకు నా కొరకు ఆయన భరించినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి ఆ నింద భయంకరమైన నింద నింద అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పటి నుంచి ఆయన చనిపోయే రోజు వరకు నిందను భరించినట్లుగానే చూస్తాం. పుట్టినప్పుడు మరి ఆ వారు యూదులు మరి వారు అలా అంటారు, మేము వ్యభిచారం ద్వారా పుట్టిన వారమా అని ప్రశ్నించిన వారుగా చూస్తా వస్తున్నాం. అంటే నీవు వ్యభిచారం ద్వారా పుట్టినావు అన్నట్లుగా మరి ఆయన నిందించినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి మరియమ్మ కన్యమైన మరియమ్మ గర్భమున మరియ మరి ఏసేపుకు ప్రదానం చేసిన తర్వాత మరి ఆమె గర్భవతి అయినట్లుగా చూస్తాం. అప్పుడు ఏమి చేస్తారంటే వీళ్ళు నువ్వు అట్లా పుట్టినావని అక్కడ నిందించినట్లుగా చూస్తా వస్తాం. తర్వాత మరి అనేక సందర్భాల్లో చూస్తా వస్తే ప్రభువారిని నిందించినట్లుగానే చూస్తాం. ఆ నిందలన్నిటినీ ఆ అవమానం అంతటిని ఆయన సహించినాడు. మరి సిలువను భరించి ధర్మశాస్త్రం నుంచి వచ్చే ఆ మరి శిక్ష నుంచి విడుదల కలగజేసిన నీకు నాకు విడుదల కలగజేసిన మానవాళికి విడుదల కలగజేసినట్లుగా చూస్తా వస్తున్నాం. మూడోది ఓ అక్షరం, సిఆర్ఓఎస్ఎస్ లో మన మూడో అక్షరము ఓ. ఆ ఓకు ఓటిల్ అనే ఆ పదం వచ్చేదిగా ఉంటా వస్తుంది. ఆ ఓటిల్ అంటే అగ్ని పరీక్ష. అగ్ని లాంటి పరీక్షలు మరి భరించినట్లుగా చూస్తా వస్తున్నాం. విలాప వాక్యాలు చూడండి దయచేసి. విలాప వాక్యములు ఒకటో అధ్యాయము 12-13 వచనాలు దయచేసి చదువుతున్నాను చూడండి. త్రోవ నడుచు వారలారా, ఇలాగ జరుగుట చూడగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోప దినమున నాకు కలగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవరికైనా కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించినాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలయొగ్గి ఉన్నారు. నన్ను వెనకకు త్రిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్లా చేయుచున్నాడు. ఇక్కడ మరి విలాప వాక్యాల్లో మరి భక్తుడు మరి ఈ శిలువ యొక్క శ్రమల గురించి, శిలువలో అనుభవించే దాని గురించి మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాసినట్టుగా చూస్తాం. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించినాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములు చిక్కుపరచుటకై వలయొగ్గి ఉన్నాడు. నన్ను వెనకకు తిప్పి ఉన్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్లా చేసినాడు. మరి ఏం చేస్తాడు? త్రోవ నడుచు వారలారా చూడండి, త్రోవ నడుచు వారు ఇలాగ జరుగుట మీరు చూసగా మీకు చింత లేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన వంటి శ్రమ మరి ఎవరికైనా కలగలేదో మీరు నిదానించి చూడండి అని మరి మరి విలాప వాక్యాల్లో 1వ అధ్యాయం 12-13 వచనాల ద్వారా మరి మాట్లాడుతున్నట్టుగా చూస్తా వస్తున్నాం. ఈ అగ్ని వంటి పరీక్షకు చూస్తే మరి ఆది కాండము 22వ అధ్యాయంలో మరి చూస్తా వస్తే అబ్రహాము గురించి రాయబడతా వచ్చింది. ఆది కాండము 22వ అధ్యాయము మొదటి నుంచి చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లగా
అబ్రహామానికి లోగా అతడు చిత్తము ప్రభువా నిన్ను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. మరి ఇక్కడ ఈ అధ్యాయంలో మనకు అందరికి తెలిసిన విషయమే. మరి అబ్రహాముకు దేవుడు ఇస్తాడు, ఏమని చెప్తా అంటే, నీవు మరి ప్రేమిస్తున్న నీకు ఒక్కడైన కుమారుణ్ణి నీవు నాకు దహన బలిగా నేను చూపించబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అర్పించమని చెప్తా వస్తాడు. మరి చూస్తే మరి అప్పుడు అబ్రహాము ఏం చేస్తా వస్తాడంటే, మరి దేవుడి మాటకు విధేయత చూపుతాడు. అది అగ్ని వంటి శ్రమ ఆయనకు. ఎలాగంటే 100 సంవత్సరాల వయసులో, 75 సంవత్సరాల వయసులో దేవుడు మరి అబ్రహాముకు వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసిన తర్వాత ఆయనకు కుమారుడిని ఎప్పుడు ఇస్తాడు? మరి 100 సంవత్సరాల వయసులో మరి ఆ కుమారుని ఇస్తాడు. 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చినప్పుడు వారు ఎంతగా ఆయనను మరి ఆ ఎంతగా అంత ప్రేమతో ఆయన్ని పెంచుకుంటారు, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. మనకు చాలా కాలం తర్వాత పిల్లలు పుడితే ఎంతో అల్లారు ముద్దుగా పెంచేవారంగా ఉంటాము. అలాంటిది 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చినప్పుడు ఆయన ఎంత ప్రేమగా చూసింటాడు. మరి ఎంత ఆయన మరి ఆ చూసి అంత జాగ్రత్తగా పెంచుకుంటుంటారు. అలాంటి పెంచిన సందర్భంలో మరి దేవుడు పరిశోధించినట్టుగా చూస్తా వస్తున్నాం. ఎందుకు పరిశోధించిన అంటే, నన్ను ఎక్కువగా ప్రేమిస్తాడా, తనకు పుట్టినటువంటి కుమారుని ఎక్కువగా ప్రేమిస్తాడో అని మరి పరీక్షించినట్లుగా, పరిశోధించినట్లుగా చూస్తా వస్తున్నాం. అప్పుడు మరి అబ్రహాం ఏం చేస్తాడంటే, ఆ చెప్పిన మాటకు విధేయత చూపి ఉదయంలోనే తెల్లవారిన వెంటనే లేచి ఏం చేస్తా వస్తాడంటే, మరి తన పనివారిని ఇద్దరిని పిలుచుకొని గాడిద మీద కట్టెలు చీల్చిన కట్టెలు వేసి మరి తన కుమారుని వెంట పెట్టుకొని ఆయన ఒక చేతిలో అగ్ని పట్టుకొని కత్తి పట్టుకొని మరి ప్రయాణమై వెళ్ళినట్లుగా చూస్తా వస్తున్నాం. 3వ నాడు 3 దినాలు ప్రయాణం చేసిన తర్వాత ఆయన ఇక్కడ రాయబడతా వచ్చింది చూడండి. 3వ నాడు అబ్రహాం కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడే ఉండు, నేను ఇచ్చిన వాడిని అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదామని చెప్పి దహన బలికి ఉన్నటువంటి ఆ కట్టెలు ఎవరి మీద మోపుతాడంటే ఇస్సాకు మీద పెట్టి ఇస్సాకుతో మోపిస్తూ తన ఒక చేతిలో అగ్ని, ఒక చేతితో కత్తి పట్టుకొని మరి ఆ చూపించే పర్వతం ఎక్కిన తర్వాత తీసుకొని మరి పిలుచుకొని తండ్రి కొడుకులు ఇద్దరే వెళ్ళేవారుగా చూస్తా వస్తున్నాం. మరి వెళ్తున్న సందర్భంలో మరి అక్కడ దారిలో ఇస్సాకు అడుగుతాడు, నా తండ్రి అని అన్నప్పుడు, ఏమి నా కుమారుడు అన్నప్పుడు, మరి అగ్ని ఉంది, కత్తి ఉంది, దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడుందని అడిగినట్లుగా చూస్తా వస్తున్నాం. అప్పుడు ఎంత తండ్రికి ఎంత బాధ వేదనగా ఉండేదిగా ఉంటుందో ఒకసారి మనం ఊహించవచ్చు. మరి అప్పుడు ఏం చెప్తాడంటే అబ్రహాము, నా కుమారుడా, మరి దేవుడే దాన్ని అక్కడ చూసుకుంటాడు అని చెప్పి తీసుకువెళ్ళినట్లుగా చూస్తాం. అక్కడ బలిపీఠం కడతాడు, చక్కగా కట్టెలు ఇస్సాకుతో మోపించిన కట్టెలన్నీ పేరుస్తాడు. మరి ఇస్సాకును చేతులు కాళ్ళు కట్టేసి ఆ కట్టెల మీద మోపి కత్తి ఎత్తినప్పుడు, మరి అర్పించడానికి దాన్ని బలిగా అర్పించడానికి కత్తి ఎత్తినప్పుడు మరి అబ్రహామా ఆగు అని చెప్పి, మరి దేవుడు నీవు దేవునికి భయపడు వాడవని దీన్ని బట్టి నేను నేను తెలుసుకున్నాను. కాబట్టి నువ్వు అక్కడ పొదల్లో చిక్కుకుంది ఆ గొర్రెను తిరిగి చూసినప్పుడు గొర్రె వస్తుంది. మరి ఇస్సాకు బదులుగా మరి ఆ గొర్రె పిల్లను అర్పించి మరి ఇస్సాకు తను తిరిగి పొందినట్లుగా చూస్తా వస్తున్నాను. మరి తిరిగిగా అగ్ని వంటి పరీక్షల ద్వారా మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి అలాంటి భయంకరమైన పరీక్షలు పొందినట్లుగా చూస్తా వస్తున్నాం. ఆయన మీద మోపినారు, అనేకమైన శిక్ష మోపినారు. ఆయన అలాంటి వాటినన్నిటి నుంచి మరి భరించినట్లుగా మనము చూస్తా వస్తున్నాం. మరి 4వ అక్షరము మరి ఎస్ అనేది ఉంటుంది, సపరేషన్. దేవుని చేత విడబడినట్లుగా, సపరేషన్, దేవుని నుంచి వేరైపోయినట్లుగా చూస్తా వస్తున్నాం. ఈ మాటకు మరి దావీదు మహారాజు రాస్తా వస్తాడు. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము, కీర్తనల గ్రంథము చూడండి దయచేసి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నీవు నన్ను నేల విడనాడుతివి, నన్ను రక్షింపక నా ఆత్మని వినక నీవేళ దూరంగా ఉన్నావు అని దావీదు రాజు చేత రాయబడతా వచ్చింది. మరి దావీదు మహారాజు మరి ఆయన
మరి ఈ శిలువ శిక్ష మరి అంతటిని మోపినప్పుడు మరి ఆ శిలువ ఆ, శుక్రవారం దినమున మరి ఉదయం 9 గంటలకు సిలువ వేస్తే 6 గంటల పాటు సిలువ మీద ఉన్నట్లుగా మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చింది. మరి 6 గంటల సమయంలో 3 గంటల పాటు అక్కడ మరి చీకటి కమ్మినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి ఆ చీకట్లో ఆ సిలువ మీద ఏమి ఎంత బాధ పొందినాడు, ఎంత వేదన పడినాడు. మరి చేతుల్లో మరి చీలలు కొట్టబడతా వచ్చినాయి. తల మీద ముండ్ల కిరీటం పెట్టా వచ్చింది, రెల్లుతో కొట్టినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి వీపంతా మరి ఆ కొరడాల చేత మరి చారలుగా దున్నబడిందని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా వచ్చింది. మరి ఆ రీతిగా ఆ దున్నబడిన మరి ఆ 10,000 మందిలో మరి షూలమిత్తితో మరి అక్కడ అక్కడ అన్నప్పుడు ఆ షూలమిత్తితో చెప్తా వస్తాడు. షూలమిత్తి వేరు ప్రియుని కంటే నీ ప్రియుని యొక్క విశేషం ఏమంటే మరి నా ప్రియుడు రత్నవర్ణుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షణీయుడు అని చెప్పినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి అలాంటి 10,000 మందిలో అతి కాంక్షణీయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు మరి ఆ చూడనల్లని వాడిగా తయారు చేయబడినట్లుగా చూస్తా వస్తున్నాం. ఆ మరి కొరడాలతో కొట్టబడుతున్నప్పుడు ఆ చర్మము మాంసము లేసి వచ్చేదిగా ఒకసారి కొట్టినప్పుడు అంతా లేసి అట్లా 1 తక్కువ 30 కొరడా దెబ్బలు ఆల్రెడీ కొట్టినారు. మళ్ళా ఆ తీర్పు తీర్చబడిన స్థలం నుంచి ఆ గొలగొతా కొండ వరకు మరి ఆ సిలువ కొట్టుకుంటూనే తీసుకెళ్ళినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి సిలువ వేసిన తర్వాత ఆ 3 గంటల పాటు చీకట్లో ఆయన ఎంత బాధ నరకం వాళ్ళ పక్కలో బల్లె పోటు పొడిచినట్లుగా చూస్తా వస్తున్నాం. ఈ రీతిగా మరి కాళ్ళలో మేకులు మరి శరీరంలోని చివరి రక్తపుడు దాకా ఆయన కార్చినట్లుగా మనం చూస్తా వస్తున్నాం. ఈ రీతిగా మరి అప్పుడు దేవుడు చెయ్యి మరి నా తండ్రి నా తండ్రి అని ప్రతి సందర్భంలో చెప్పిన వ్యక్తి ఆ సమయంలో నా దేవా నా నేల విడనాడుతీవి అని మరి చెప్పినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి ఎందుకంటే దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు గాని పాపము దేవునికి శిక్ష. పాపమునకు ఖచ్చితంగా శిక్ష తీర్పు ఉంటది. మరి ఆ తీర్పు మరి దేవుడు ఆయన మీద మోపినప్పుడు యేసుక్రీస్తు వారి మీద మోపినప్పుడు చేయి వదిలినట్లుగా చూస్తాం. మరి ఆ ముఖము చాటేసినట్లుగా చూస్తాం. ఆ ముఖము చాటేసేది కొంతకాలము తాత్కాలికంగా ఆయన మరి ముఖం ఎడబాసిన తాత్కాలికంగా చేయి విడిచినాడు. మరి వినడం ఎందుకంటే నీకు నాకు చేయి అందించడానికి, నేను నన్ను తన చెంతకు చేర్చుకోవడానికి మరి ఆయన మరి నిన్ను నన్ను ఆకర్షించడానికి, నీ వైపు నా వైపు చూసి శాశ్వతంగా నిన్ను నన్ను ఆయన కుమారులుగా స్వీకరించడానికి తాత్కాలికంగా ఎడబాసినట్టుగా చూస్తా వస్తుంది. చివరిలో మరి నా తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పచెప్పినప్పుడు మరి తండ్రితో ఐక్యపరచబడినట్టుగా తండ్రి సింహాసనం కూర్చున్నట్టుగా మరి ఫిలిపిన్ రాష్ట్ర పత్రికలు మరి మనం చూస్తా వస్తాం కదా. మరి ఆ రీతిగా మరి దేవుని చేత వేరు చేయబడినట్లుగా చూస్తాం. ఎందుకు వేరు చేయబడినాడంటే నీ కొరకు నా కొరకే వేరు చేయబడినట్లుగా చూస్తా వస్తున్నాం. మరి మరి ఆ నీ కొరకు నా కొరకు వేరు చేయబడి నిన్ను నన్ను ఆకర్షించిన నీకు నాకు చేయి అందించినాడు. మరి మరి ఆ పాప శిక్షలో నిన్ను నన్ను మన మీద ఉన్న శిక్ష అంతటిని తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి మీద మోపి నీకు నాకు విడుదల అనుగ్రహించినట్లుగా చూస్తా వస్తున్నాం. చివరి యేసులో చూస్తే సెంటెన్స్ తీర్పు తీర్చబడతా వచ్చినాడు. అన్యాయపు తీర్పు తీర్చబడినట్టు వచ్చినాడు. 4 రకాలైన సభల్లో మరి సన్హెడ్రిన్ సభ దగ్గర, తర్వాత పిలాత్ దగ్గర, కైఫా దగ్గర, మళ్ళా మరి హేరోద్ దగ్గర, మరి ఒకసారి పిలాత్ దగ్గరకు వచ్చినప్పుడు మరి అన్యాయపు తీర్పు మరి వారి మాటలే గెలిచినాయి. మరి పిలాత్ ఆడికి విడిపించడానికి ఆయన ఏ నేరపు నాకు కనపడలేదు, ఆయన ఏం నేరం చేశాడని నాకు శిక్ష విధించాలని అడిగినప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సిలువ వేము అని వారి కేకలే గెలిచినాయని సిలువ కప్పు చెప్పినట్టుగా చూస్తాం. ఈ రీతిగా క్రాస్ అనే పదంలో ఉన్నటువంటి వాటన్నిటిని భరించి నీకు నాకు విడుదల అనుగ్రహించాడు, నిన్ను నన్ను దేవుని చెంతకు ఆహ్వానించడానికి. మరి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి ప్రవక్తల చేత ప్రవచించబడినటువంటి ఆ ప్రవచనాల లేఖనాల నెరవేర్పు నిమిత్తము ఆయన శిలువ మరణం పొందుతూ వచ్చినాడు. లేఖల నిమిత్తమే ఈ లోకానికి వచ్చినాడు. లేఖల నిమిత్తమే శ్రమలు అనుభవించినట్లుగా చూస్తా వస్తున్నాము. మరి తర్వాత రెండవదిగా మరి నిన్ను నన్ను రక్షించిన సర్వ మానవాళిని రక్షించడానికి మరి శిలువ మరణం పొందినట్టుగా చూస్తాం. అందులో ముఖ్యంగా మనము చేరవచ్చిన మనమందరిని నీవు నేను కూడా నిన్ను నన్ను ఆకర్షించడానికి, నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసుకోవడానికి మరి దేవుడు ఈ శిక్ష అంతటిని భరించినట్టుగా చూస్తాం. ఈ శిలువలో పలికినట్టు 7 మాటలు ముందు ధ్యానిస్తుంటాం. మరి ముందుగా ఆ శ్రమలు ఏ రీతిగా అనుభవించాలని మనము చూస్తా వచ్చినాం. మరి ఈ పదాల్లో ఉన్నటువంటి మన జీవితాల్లో మరి తెలుసుకున్న వారమై మరి ఆ బహు జాగ్రత్తగా ముందు నా జీవితం కొరకు
మనము ముందు కొనసాగినట్లుగా ప్రభు సహాయం అవుతాము. దేవుడు మన అందరికీ సహాయం చేయను గాక.